హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగుపీడియా. ఎవ్రీథింగ్ న్యూ ఎవ్రీడే. సబ్స్క్రైబ్ నౌ. అప్పుడెప్పుడు వెంకటేష్ శిల్పా శెట్టిలతో సాహస వీరుడు సాగరకన్య మూవీని తెరకెక్కించాడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఆ మూవీలో శిల్పా శెట్టి సాగరకన్యలా దర్శనమిస్తుంది. సగం వరకు మనిషిలా, మిగతా సగం చేపలా ఉంటుంది. ఇది సినిమాలో కాబట్టి చూసి వదిలేశాం. కానీ తాజాగా ఓ వ్యక్తి అదే మాదిరి కనిపించి ఆశ్చర్యానికి గురి చేశాడు. బ్రెజిల్లోని రియో డి జెనీరోలోని ఇసానేమా బీచ్లో 22 ఏళ్ల ఓ యువకుడు సాగరకన్య అవతారంలో కనిపించాడు. అతని పేరు దావి మోరియోరా. చిన్నప్పుడు ది లిటిల్ మర్మైడ్ చూసి అందులో ఏరియల్ పాత్రకు అభిమానిగా మారిపోయాడు. దీంతో ఒంటిపై ఏరియల్ టాటూను వేయించుకోవడమే కాకుండా ఇంటి నిండా అవే బొమ్మలను నింపేశాడు. ఇప్పటికీ అతనికి సంతృప్తి కలగలేదు. దీంతో తానే ఓ సాగరకన్యలా మారాలని అనుకున్నాడు. అందుకే సాగరకన్యలా ఉండేందుకు రంగురంగుల తోకలను తయారు చేయించుకున్నాడు. వాటిని ధరించి బీచ్లో తిరుగుతున్నాడు. అక్కడి బండరాళ్లపై సేద తీరుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే వారంలో ఒకరోజు మాత్రమే ఇలా సాగరకన్యలా ఉంటాడు. మిగతా రోజులు అందరిలా తిరుగుతాడు.